రాహుల్‌ని ప్రధానిగా చేయడమే నా లక్ష్యం. మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి పరకాల మాది అడిగితే తప్పేంటి? రైట్. ఎప్పుడని చెప్తున్నా కాంగ్రెస్ అంటేనే అక్కడ ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పరిపాలనలో ప్రజాస్వామ్యం ఎంత పరిఢవిల్తుందో నాకు తెలవదు గానీ, కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రజాస్వామ్యం ఎవ్వరైనా ఏదైనా మాట్లాడొచ్చు. ఎవ్వరు ఎక్కడైనా వ్యాఖ్యలు చేయొచ్చు. దానికి సంబంధించిన దాంట్లో గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక మంత్రుల మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి మరోసారి అయితే వార్తల్లో నిలిచారు. ఆయన నేరుగా అక్కడ ఉన్నటువంటి పరకాలకు సంబంధించినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి మీద అయితేనేంది, లేకపోతే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి సంబంధించినది అక్కడ ఉన్నటువంటి విభేదాలకు మీద కూడా ఆయన పలు రకాలుగా స్పందించడం చూసినాం. వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు ప్రెస్ మీట్లు పెట్టినట్టు కూడా చూస్తాం. వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఏకంగా గాంధీ భవన్‌లోనే వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఇచ్చినమాట మనం చూస్తా ఉన్నాం. గాంధీ భవన్‌లో క్రమశిక్షణ సంఘం ముంగట ఆయన హాజరయ్యి కూడా ఆయన వాదనను కూడా వినిపించిన మాట చూస్తున్నాం. నిన్న ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కూడా ఇద్దరు దంపతులు ఎవరైతే ఉన్నారో కొండ మురళి అలాగే కొండ సురేఖ అక్కడ వాళ్ళు హాజరయ్యారు. అక్కడ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలు అక్కడ వాళ్ళ లోకల్ ప్రాంతంలో ఉన్నటువంటి వర్గ విభేదాలపైన కూడా వాళ్ళ వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధం తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ ప్రెస్ మీట్‌లో ఆయన ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీని బతికించడం, రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి అన్నారు. కాంగ్రెస్ పార్టీని బతికించడానికి చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బతికించడమేమో కానీ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత నిజంగానే దానికోసం ఇంకా నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పేసి కూడా కొండ మురళికి సందర్భంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్. రేవంత్ రెడ్డిని ఇంకో 10 ఏళ్ళు సీఎంగా ఉండేలా చూడడం తన లక్ష్యం అని కొండ మురళి చెప్పారు. తను మొదటిసారి పార్టీ ఇన్ఛార్జిని కలిశానని, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పాల్గొనే సభకు వరంగల్ నుంచి ఎంతమందిని సమీకరించారనే అంశంపై చర్చించని తెలిపారు. బీసీ బిడ్డగా పీసీసీకి తాను అన్ని రకాలుగా సహకరిస్తానని చెప్పారు. పనిచేసే వారిపైనే రాళ్లు పడతాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజార్టీతో గెలిచేలా కృషి చేస్తానని కూడా వెల్లడించారు. వైఎస్ఆర్ హాయం నుంచి పార్టీ కోసం తమ నిబద్ధతతో పనిచేస్తున్నట్టు చెప్పారు. పార్టీలో గ్రూపులు నిజమేనని, గ్రూపులు లేనిది ఎక్కడని ప్రశ్నించారు. తను ఎవరికి భయపడని స్పష్టం చేశారు. తాను సురేఖ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలలో మాత్రమే జోక్యం చేసుకుంటున్నట్టుగా చెప్తున్నట్టు ఏదైతే వాళ్ళ వైఫ్ ప్రస్తుతం మంత్రి ఉన్నటువంటి కొండ సురేఖ నియోజకవర్గం తప్ప వేరే దాంట్లో ఎక్కడ నేను అది చేయట్లేదని చెప్తున్నారు. కాకపోతే వేరే వాళ్ళని టార్గెట్ చేసినని చెప్పేసి ఇక దాంతోపాటు ఎవరైతే పరకాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా కొండ సురేఖ, కొండ మురళి తన పేరు సుస్మిత, ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఐడీలో పేరు మార్చడం మనం చూసినాం. దాని నేపథ్యంలో ఒక వివరణ ఇచ్చింది. తన ఇంట్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయని, ఎవరికి వారు తమ భవిష్యత్తు నిర్ణయించుకుంటారని మంత్రి కొండ సురేఖ అన్నారు. నా కూతురు ఏమనుకుంటుందో నాకు ఎలా తెలుసు, పరకాల మాది, వంశపారంపర్యంగా పరకాల అడిగితే తప్పేంటి అని ప్రశ్నించారు. ఇదేందే నెపోటిజమ్మా, ఇది నాకు అర్థం కాదు. కానీ ఆడపోతే అయ్య పోతే కొడుకు, కొడుకు పోతే తమ్ముడు, తమ్ముడు పోతే తమ్ముడు కొడుకు, ఇవన్నీ అంటే ఇలా నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో కూడా మా కుటుంబాలదే జల్లాలి అని చెప్పేసినటువంటి ఒక భవదరిద్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుందనడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాగే కొనసాగితే మాత్రం నిజంగానే అక్కడ వర్గ విభేదాలు లేకపోతే ఈ గ్రూప్ రాజకీయాలకు సంబంధించిన దాంట్లో మాత్రం ఇలాగే కొనసాగితే కొండ దంపతులకు కూడా గట్టి ఎదురుదెబ్బే తలిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నటువంటి టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి అనుంగు శిష్యులే కాబట్టి, అనుచరులే కాబట్టి వాళ్ళకి అవకాశం పెంచుకుంటూ పోకుండా వీళ్ళ ప్రాధాన్యత తగ్గే అవకాశాలు కూడా కొంచెం మనకు కనిపిస్తున్నటువంటి మాట.